దట్స్ ద లార్జెస్ట్ క్వశ్చన్ మార్క్. అందుకే కదా గ్రామానికి స్కూల్ అని చెప్పేసి విద్యా హక్కు చట్టం చెప్పింది. కానీ ఇప్పుడు గ్రామానికి కాకుండా వాళ్ళు తీసుకొని వచ్చి ఇప్పుడు ప్రతి తాండా ఉన్నదో ప్రతి గ్రామం ఉన్నదో దానికి ఒక స్కూల్ ఉన్నది, స్కూలో అంగన్వాడీనో ఏదో ఒకటి ఉన్నది ఇప్పుడు. సో దట్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ అవుట్ సైడ్. అంటే 5వ తరగతి తర్వాతనవుతూనే వాళ్ళు మెయిన్ సెంటర్కి పోతున్నారు. 10వ తరగతి అయితే హై స్కూల్కి అయితే మండల్ స్కూల్స్కి పోతున్నారు, జిల్లా పంచాయత్ స్కూల్స్కి పోతున్నారు, అట్లా ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాకుండా వీళ్ళు ఆ స్కూల్స్ అన్నీ చిన్న మొత్తం స్కూల్స్ అన్నీ దాన్ని తీసేసి ఆ స్టాఫ్ని ఇక్కడ తీసుకొని వచ్చి మరి స్టాఫ్ని వీళ్ళపైన ఫినాన్షియల్ బర్డెన్ తగ్గించుకోవడానికి ఈ పని చేస్తున్నారా, మరి లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేయడానికి పని చేస్తున్నారా అనేది దెర్ ఈస్ ఎ లాట్ మోర్ క్వశ్చన్ మార్క్. బట్ దెర్ ఈస్ నో బడ్జెట్ టు ద ఎడ్యుకేషన్ ఇన్ ద స్టేట్. విద్యకు 18% బడ్జెట్ కేటాయించే కేవలం 6-7% బడ్జెట్లోనే ఉంది. సో దాంట్లో హౌ అంబేద్కర్ని ఎట్లా తయారు చేస్తారు? ఇవాళకి కూడా 8%కి క్రాస్ అయిన బడ్జెట్లు కావు మనకి. ఆ 8% కూడా 100% ఖర్చు పెట్టిన బడ్జెట్ కాదు. మీరు చూసినట్లయితే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి బడ్జెట్ 100% ఎక్కడ ఖర్చు చేసింది అని చెప్పి ఒక వైట్ పేపర్ కూడా మన దగ్గర లేదు. ఇవాళకి కూడా అనేక గ్రామాలలో అనేక స్కూళ్ళల్లో సింగిల్ టాయిలెట్లు లేని స్కూళ్ళు ఉన్నాయి, సింగిల్ టాయిలెట్లు లేని. ఇక మనమా సింగపూర్, మలేషియా, జపాన్ గురించి మాట్లాడేవాళ్ళం. మూసీస్ సుందరీకరణపై ఉన్నటువంటి దృష్టి విద్యా వ్యవస్థ సుందరీకరణపై ఉండుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వీ వుడ్ హ్యావ్ బీన్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద స్టేట్, ఫస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ. అంత బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర క్రియేట్ కావచ్చు. బట్ ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఎందుకు పాలసీలు మారుస్తున్నారు? సో దీనిపైన సలహాలు ఇచ్చేవాళ్ళు లేరా? ఐఏఎస్లను ఐపీఎస్లను విద్యాశాఖ కేటాయించుకుంటున్నారు. ఒకరు వచ్చి మోడల్ స్కూల్ వ్యవస్థ అంటారు, ఇంకొకరు వచ్చి రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ అంటారు, ఇంకొకరు వచ్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వ్యవస్థ అంటారు. సో విద్యా వ్యవస్థను మార్చాలంటే పాలసీలు మారాలా? విద్యా వ్యవస్థని మార్చడానికి పాలసీలు మార్చాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు తీసుకున్న ఒక్క పాలసీనే కొనావరికి తీసుకపోతే దే విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ మేకింగ్ ద స్టేట్ బెటర్, వాట్ ఇట్ ఈజ్ నాట్ అని. వాళ్ళు తీసుకున్న ప్రతి పాలసీ కూడా 100% సక్సెస్ అవుతుందని ఏముండదు, 100% ఫెయిల్యూర్ అవుతుందని కూడా ఏముండదు. మరి అట్లాంటప్పుడు ఎందుకు వెనకకు పోవాలా, ఎందుకు ముందుకు రావాలా అన్నది. ఇప్పుడు వాళ్ళు సగం సగం తీసేసుకొని ఆపేసి నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే అది కుదరదు కదా. అట్లా ఇప్పుడు మీరు చూసినట్లయితే లాస్ట్ ప్రభుత్వంలో గురుకుల సిస్టమ్ అని చెప్పి తీసుకొచ్చారు. ఆ గురుకులాలు తీసుకొచ్చి మేము ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు మేము అది చేస్తాము ఇది చేస్తామని చెప్పి వాళ్ళు రెసిడెన్షియల్ స్కీమ్స్ పెట్టి తీసుకొని వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తా ఉన్నాము, మేము తెలంగాణ టీపీఎస్ స్కూల్స్ తీసుకొస్తాము అని చెప్తా ఉన్నారు. వి అప్రిషియేట్. మీరు విద్యకి మీరు ఎంత స్పెండ్ చేసినా తక్కువనే, మీరు ఎంత పాలసీలు తీసుకొచ్చినా తక్కువనే. బట్ మీ పాలసీలు తీసుకొచ్చామంటే పాలసీలు దానిపైన మానిటరింగ్ కూడా అంతే లెవెల్లో ఉండాలి. అది ఎవరికి మేలు అవుతుంది, ఎవరికి మేలు కావట్లేదు, ఏ విద్యార్థినికి మేలు అవుతుంది, లాస్ట్ బెనిఫిషరీ కాంట్రాక్టరా లేకపోతే విద్యార్థి అన్నది వాళ్ళు చూడాలి. ఇవాళ కూడా మీరు చూసినట్లయితే అనేక స్కూళ్ళల్లో బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడ పిల్లలు లేరు. వేర్ డస్, ఎందుకంటే అక్కడ టీచర్లు లేరు. ఒక టీచరు 2 టీచర్లతో ప్రాబ్లం అవుతుంది. సగటున మన దగ్గర టీచర్ నెంబర్స్ కూడా ఇంకా చాలామంది ఉన్నారు. అంటే అంత ఉన్నా సరే ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ వీక్గా ఉందంటే ఎక్కడో ఒక దగ్గర మానిటరింగ్ వ్యవస్థ అన్నది సరిగ్గా లేదు. ఆ మానిటరింగ్ వ్యవస్థ కరెక్ట్గా ఉన్నప్పుడు 110% ద థింగ్స్ వుడ్ గో. ఏదో మనం చెట్టు ఒక గింజ నాటేసి దాన్ని చెట్టు పెట్టి అది రేపు పండ్లు ఇవ్వమంటే అది ఇవ్వదు కదా. వీ షుడ్ నరిష్ ఇట్. అది చిన్నగా ఉన్నప్పుడు దాన్ని నరిష్ చేసుకుంటూ నీళ్ళు పోసుకుంటూ దాన్ని కాపాడుకుంటూ పెద్దగా తీసుకొస్తేనే అది పండ్లు ఇస్తుంది. ఎవ్రీ ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ దట్. ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవాళ నువ్వు కేజీ నుంచి పీజీ వరకు నువ్వు విద్యా వ్యవస్థని చాలా స్ట్రాంగ్గా చేయాలంటే వీ షుడ్ హ్యావ్ లాట్ మోర్ థింగ్స్, రిఫర్మేషన్స్. వై ఇన్ అదర్ వెస్టర్న్ కంట్రీస్ అండ్ ఆల్ 100% వాళ్ళు ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తారు, దే డోంట్ చార్జ్ ఎనీథింగ్. సో వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ మధ్య ఈ 2-3 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం, నిరుద్యోగులు ఒకవైపు యుద్ధమే చేస్తున్నారు. సో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇవన్నీ నిండిపోతున్నాయి నినాదాలతోటి. ప్రభుత్వం 5,000 ఇస్తామని అంటున్నారు. ప్రతిపక్షాలను ఈరోజు కలుస్తున్నారు నిరుద్యోగులంతా పోయి. ప్రభుత్వ నిర్ణయం మారకపోతే నిరుద్యోగుల వైపు నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ చూడొచ్చు? ప్రభుత్వ నిర్ణయం రాకపోతే 10 లక్షల మంది నిరుద్యోగులు, 14 లక్షల మంది కేవలం పోలీస్ రిక్రూట్మెంట్కి ప్రిపేర్ అయి ఉన్నారు. వాళ్ళందరూ రోడ్ల పైన వస్తే మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఉవ్వెత్తున లేచిందో మరొక్కసారి తెలంగాణ నిరుద్యోగుల ఉద్యమం లాగా అవుతుంది. ఆ ఉద్యమం ఎందుకు ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఎందుకు డిస్టర్బ్ చేయాలి? ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉన్నది? స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చేతిలోనే హోంశాఖ ఉన్నది. ఎందుకు పిలిచి మాట్లాడడం లేదు? మీరు పిలిచి మాట్లాడచ్చు కదా. ఇఫ్ యూ హ్యావ్ ఎ జస్టిఫైడ్ ఆన్సర్, వై ఆర్ యూ నాట్ కాలింగ్ దిస్ పీపుల్? మీరు ఎవరెవరినో పిలిచి మీటింగ్లు పెడతా ఉన్నారు కదా. ఎవరికైనా చిన్న సమస్య వస్తే మీ మామ ఉన్నాడు, మీ అన్న ఉన్నాడు అని చెప్పి మీరు పిలిచి మాట్లాడుతూ ఉన్నారు.